హాయ్! ఈరోజు మనం వెళ్ళే టెంపుల్ వచ్చినప్పటికి గుబ్బల మంగమ్మ టెంపుల్ మాట. ఇదంతా కూడా మనం ఫ్యామిలీ ట్రిప్ ఇది. సో, ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చినప్పటికి ఇది జంగారెడ్డిగూడెంకి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇంకా యాక్యురేట్‌గా అంటే కోసవారిగూడెం విలేజ్, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు డిస్ట్రిక్ట్‌లోకి ఈ గుడి రావడం జరుగుతుంది. మనం యాక్చువల్‌గా ఈ గుడి చూసుకున్నప్పటికి చాలా డీప్ ఫారెస్ట్‌లో ఉండడం జరుగుతుందన్నమాట. అంటే మనం ఇక్కడికి ఈ గుడికి వెళ్ళాలనుకుంటే చాలా వెల్ ప్లాన్డ్‌గా వెళ్ళాలండి. అంటే ప్రతీది కూడా మనకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం ముందే సెట్ చేసుకొని వెళ్ళాలి. వన్స్ మనం వెళ్ళాక కావాలంటే అరౌండ్ దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ బయటికి రావాలి. సో, ఈ రీసెంట్ ఇయర్స్‌లో ఇక్కడ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మనం యాక్చువల్‌గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అసలు రోడ్ ఇంకా అధ్వానంగా ఉండేది. చాలా వాగులు ఇయన్నీ ఉండి. ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ చూసుకుంటే కొంచెం కంపేర్ టు ప్రీవియస్‌తో మనం కంపేర్ చేసుకున్నప్పటికి ఇప్పుడు బెటర్. ట్రాన్స్‌పోర్ట్ గానీ, రోడ్స్ గానీ అన్నీ బానే ఉన్నాయి. ఒక దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ గుడి ప్లానింగ్ అంతా కూడా మా అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు. సో, వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను, నా వైఫ్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ గుడికొచ్చినప్పటికి ఇక్కడ ఎలాంటి బిల్డింగ్స్ గానీ ఏమి ఉండవు. అంతా కూడా ఈ గుడంతా కూడా ఒక డీప్ ఫారెస్ట్‌లో ఉంటుందన్నమాట. మనం ఎవరు ముందుగా వస్తే మనకు కొంచెం ఏదైతే ప్లేస్ బాగుందో చూసుకొని ఆ ప్లేస్‌లో మనకి లగేజ్ ఏదైతే వంటకి సంబంధించిన సామాగ్రి అంతా పెట్టుకొని, అక్కడి నుంచి మనం గుడికెళ్ళి గుడి దగ్గర మొక్కులైతే చెల్లించుకొని వచ్చాక ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనకు కొంచెం ఏదైతే బాగుందో ప్లేస్ చూసుకొని అక్కడ కుక్ చేసుకుంటామన్నమాట. అంటే ఎవరైనా కూడా అంతే. మనకి అలాగే ఈ గుడి స్టోరీ చూసుకుంటే గనక కరటం కృష్ణమూర్తి అని ఒక వ్యక్తి ఏంటంటే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మాట ఈ స్టోరీ అంతా జరిగింది. ఆయన యాక్చువల్‌గా ఏంటంటే ఈ మనకి అడవిలో దొరికే కలప అయి ఉంటాయి కదా! సో, ఆ కలప కోసం వచ్చి ఒక 3 ఎద్దుల బండిలో ఆ కలపను కొట్టుకొని తీసుకువెళ్తున్నాడన్నమాట. ఒక పర్టిక్యులర్ ప్లేస్ వచ్చినప్పటికి ఇంకా బండ్లు ఎంత ట్రై చేసినా కూడా మూవ్ అవ్వట్లేదంట. మూవ్ అవ్వడం ఇంకా ట్రై చేసి ఆ లోడ్ ఇంకా అది వెళ్ళకపోవడంతో ఇంకా లోడ్ దించేసి అడవి నుంచి బయటకొచ్చేసాక ఆయన ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత ఆయన కలలోకి మంగమ్మ తల్లి కలలోకొచ్చి ఇలా నేను ఒక ప్లేస్‌లో వెలిచి ఉన్నాను. నీకు అడవిలోకెళ్ళాక నీకు ఎక్కడ ధ్వని సౌండ్ వినిపిస్తుందో నువ్వు ఆ డైరెక్షన్‌లో వెళ్ళు. నేను నీకు కనిపిస్తాను అని ఆవిడ క్లియర్‌గా మెన్షన్ చేసిందంట. అప్పుడు అతను తర్వాత రోజు మార్నింగ్ కొంతమంది ఉంటారు కదా! సపోర్ట్‌గా ఒక 10 మందిని తీసుకొనెళ్లి చూస్తే ఒక చోట బాగా ఈ కలప ఇయన్నీ ఎదురు బొంగులు ఇయన్నీ వచ్చుంటే ఆ అడవి కింద మొత్తం పట్టేసింది. అదంతా కొట్టుకుంటూ ఎళ్తే ఆ లోపల ఒక గుహలో అమ్మ వెలిసి ఉందంట. ఆ గుహ పైనుంచి మనకి ఇప్పటికి కూడా వాటర్ కారుతా ఉంటుంది. సో, అతను ఏం చేసాడంటే అప్పుడు ఆ దేవతను మొక్కుకొని అక్కడ అన్నదానం చేసాక అప్పుడు ఆ తర్వాత నుంచి ఆ ఎద్దుల బండి ఏవైతే ఉన్నాయో అప్పుడు కలపతో మోవడం జరిగిందన్నమాట. ఆ తల్లి చెప్పింది నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ అడవి నుంచి ఎవరు కూడా ఏమీ పట్టుకెళ్ళలేరని చెప్పి కలలో చెప్పడం వల్ల అతను నెక్స్ట్ డే ఆ అమ్మని మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకున్నాక అప్పుడు ఆ అమ్మ అలౌ చేసిందన్నమాట. యాక్చువల్‌గా అక్కడ ఉన్న గిరిజనులు కూడా ఏ వస్తువైనా అడవి నుంచి పట్టుకెళ్ళినప్పుడు ముందుగా అమ్మకి కొంచెం నైవేద్యం పెట్టి మొక్కుకొని ఎంత బాగా చూడమ్మ తల్లి మొక్కుకొని అప్పుడు తీసుకొని వెళ్తారన్నమాట. అలాగే మనకి ఈ గుడిలో చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు 365 డేస్ కూడా వర్షం ఉన్నా లేకపోయినా కూడా ఆ గృహ పైనుండి ఆ దార అలా కారుతానే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. మనం అలాగే చూసుకుంటే ఈ గుడి దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ పూజారులు కూడా అక్కడ సంబంధించిన గిరిజనులు మాత్రమే చేస్తారన్నమాట. అలాగే రిమైనింగ్ వర్క్స్ కొబ్బరికాయలు అమ్మడం గానీ, ఈ వేటపత్తులు చేసేవాళ్ళు గానీ, కోళ్ళు కోసేవాళ్ళు గానీ ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా ట్రైబల్‌కి ఎవరైతే గిరిజనులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇయన్నీ చేస్తారన్నమాట. అలాగే ఇన్ కేస్ మనం ఏమైనా వంట సామాను ఏమైనా తెచ్చుకుంటే ఓకే. ఇన్ కేస్ మనం ముందుగానే అన్నీ ప్లాన్ చేసి తెచ్చుకుంటే ఇబ్బందుండదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాలనుకుంటే గనక సపోజ్ వంట సామాను మర్చిపోయాం మనకేమైనా కావాలంటే గనక ఈ గుడికి ఒక 6 కిలోమీటర్స్ ముందు యాక్చువల్‌గా కోసవారిగూడెం అన్నది లాస్ట్ ఊరు. దానికన్నా ముందు పందిర మామిడి గూడెం అని చెప్పి ఒక ఊరుంటుందన్నమాట. అదే లాస్ట్ మాట. మనకి వంట సామాన్లు ఇయన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి. షాప్స్ అయన్నీ కూడా మనకి రెంట్‌కిస్తారు. అక్కడ మిస్ అవుతే మాత్రం మళ్ళీ అడవి నుంచి బయటకొచ్చి మళ్ళీ ఈ పందిరి మామిడి గూడెం ఏదో ఉందో అక్కడికొచ్చే మనం ఈ వంట సామానం గానీ, ఇంకేమైనా కూరలకు సంబంధించినవి ఏమైనా మర్చిపోయినా గానీ, ఏమైనా రైస్ గానీ ఏమైనా తెచ్చుకోవాలంటే ఇంకా అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి. బట్ బెటర్ ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఏమేం కావాలో అన్నీ ప్లాన్ చేసుకొని తెచ్చుకోవడం చాలా బెటర్. అంటే మనకి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు కాబట్టి కొంచెం రెంట్ అయి ఎక్కువుంటాయి. అలాగే ఇంకోటొచ్చినప్పటికి ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో అంటే ఈ గుడి దగ్గరలోకి వచ్చినప్పటికి అసల పందిరిమామిడి గూడెం దాటామంటే ఇంక అక్కడి నుంచి మనకి ఫోన్ సిగ్నల్స్ కూడా అసల చాలా రేర్ మాట. అంటే లైక్ ఎయిర్‌టెల్ అనేది కూడా చాలా తక్కువుంటుంది. ఇంక గుడి దగ్గరికెళ్ళామంటే ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు.
మనకి ఎక్కడా కూడా ఫోన్పే ఉండదు. బెటర్ ఏంటంటే ఈ గుడికి మనం ప్లాన్ చేసుకున్నాం అంటే కంపల్సరీ కూడా క్యాష్ కూడా క్యారీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ ఏంటంటే మనం ఏమైనా కొనుక్కోవాలన్నా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ వేరే ఉండవు అంటే లైక్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటి చిన్న చిన్నవి దొరుకుతాయి. బట్ ఏది కొనుక్కోవాలనుకున్నా కూడా మనకు అక్కడ నెట్వర్క్ ఉండదు. మనం ఇప్పుడు అందరూ కూడా ఈ డిజిటల్గా అలవాటు పడిపోతున్నాం కదా. సో పర్టికులర్గా ఈ గుడికి వచ్చినప్పుడు మాత్రం మనకి ఏమైనా కావాలంటే మనకు షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ ఏవి కావాలన్నా కూడా మనకు కంపల్సరీ కూడా క్యాష్ మెయింటైన్ చేయాలి. అది చాలా బెటర్. సో అది మన క్యాష్ ప్రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు. మనకి ఇక్కడ ఉంటే చాలా మనకి బొమ్మలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ ఏంటంటే కంపేర్ టు బయట చూసుకున్నప్పటికీ ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ, కానీ ఫ్యామిలీతో మనం పర్ఫెక్ట్ టైం స్పెండ్ చేయాలంటే అది ఇలాంటి ప్లేసెస్లోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే మనం ఇంకెక్కడ ఉన్నా కూడా సిగ్నల్ ఉందంటే ఆటోమేటిక్గా మన చేతులన్నీ ఫోన్ల మీదకి వెళ్ళిపోతే ఇంక ఎవరి లైఫ్ అన్నది వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఎలాంటి సిగ్నల్ లేదు. సో ఇంక ఎవరి కాల్లో రిలాక్స్ అయ్యి వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు, పడుకున్నవాళ్ళు పడుకున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే బెస్ట్ టైం అట ఇక్కడ నేను ఇక్కడ మొత్తం రౌండ్ వేసుకుంటూ వచ్చాను. కొంతమంది బ్యాచిలర్స్ వచ్చారండి, వాళ్ళు మామూలు లేదు అసలు. పెద్ద పెద్ద డీజే బాక్సులు తెచ్చుకొని చిన్న సైజ్ జనరేటర్ తెచ్చుకొని వాళ్ళు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ముందు తాగేవాడు ముందు తాగుతాడు. అంటే బ్యాచిలర్స్ వచ్చినప్పుడు ఇంకా బ్యాచిలర్స్ పార్టీస్ మనకి ఎలా ఉంటాయో తెలుసు కదా. అలాగే ఫ్యామిలీస్ వచ్చినప్పటికి ఇలాగ ఒక చోట నీట్గా బ్లాంకెట్ కింద పరుచుకొని ఆ ప్లేస్ అంతా నీట్గా చేసుకొని అక్కడ వంట చేసుకొని అందరూ కలిపి చేసుకుంటారు ముందు. మన ఇంటికాడ కూడా మనకు చాలా ఫంక్షన్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఇంటి దగ్గర మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వం. ఇక్కడ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. సో బెస్ట్ ప్లేస్ మాట మనం ఫ్యామిలీతో టైం ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే కనుక ఇలాంటి ప్లేసుల్లో. అండ్ ఇలాంటి మెమరీసే మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఇంకా మనం ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, మన ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, కానీ మన ఫ్రెండ్స్తో ఉన్నా కానీ ఫ్యామిలీ అన్నది చాలా డిఫరెంట్, ఎమోషన్ డిఫరెంట్. సో బెటర్ మనం కొంచెం మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే కొంచెం క్వాలిటీ టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఒక టైంకి వచ్చినప్పటికీ మనకి బెస్ట్ మెమరీస్గా మిగులుతాయి. సో బెటర్ మీరు కూడా ప్లాన్ చేయండి మీ ఫ్యామిలీస్తో కొంచెం కొంచెం టైం స్పెండ్ చేయడానికి, మీకు కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇలాంటి ట్రిప్స్ పర్టికులర్గా ఇలాంటి డివోషనల్ ట్రిప్స్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే మన మన దగ్గర నుంచి మన పిల్లలకు కూడా అవి వెళ్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ చూస్తున్నాం చాలామంది ఈ కన్వర్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. అది ఎక్కువ ఎందుకు అయిపోయిందంటే ఒక హిందీజం ఎక్కువ ఎందుకు ఉంటాయంటే మనం మన పిల్లలకి ఇది బాగా కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయం. అండ్ కమింగ్ టు వేరే రిలీజియన్ చూసుకున్నప్పటికీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటే కంపల్సరీ సండేస్ చర్చ్కి వెళ్ళాలంటారు, ముస్లిమ్స్ అంటే నమాజ్ కంపల్సరీ చేయాలంటారు. కానీ అది మనం కంపల్సరీ చెయ్యాలి అన్న విషయం మన పిల్లలకు మనం ఎప్పుడు కమ్యూనికేట్ చేయం. సో మనం బెటర్ ఏంటంటే కుదిరినప్పుడు ఇలాంటి ట్రిప్స్ చేసుకుంటా ఇలాంటి గుళ్ళకి వెళ్ళడం. లైక్ మనకి వచ్చినప్పుడు తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది, ఇలాంటి గుళ్ళకి వెళ్తే మనకు కూడా ఒక రీక్రియేషన్ కింద ఉంటుంది. అలాగే మన పిల్లలకు కూడా అర్థమవుతుంది. సో బెటర్ కుదిరినంత వరకు ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి. ఈ గుడి ఇప్పటిది కాదు, ద్వాపర యుగం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా శ్రీరాముడు సీతాది వనవాసం వెళ్ళినప్పుడు ఈ గుడి ఉన్న ప్రదేశంలో కొంతకాలం నివసించారంట. ఆ టైంలో కూడా ఈ గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకొని ఈ ప్రాంతంలో కొన్నాళ్ళు నివసించినట్టు వనవాసం టైంలో. అలాగే ద్వాపర యుగం వచ్చినప్పుడు పాండవులు కూడా ఈ తల్లిని దర్శించుకున్నట్టు చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో సో అలాగే ఒక 20 years బ్యాక్ ఏంటంటే ఒక 2 ఫ్యామిలీస్ ఒక 2 ఆటోలో ఈ గుడికి రావడం జరుగుతుందన్నమాట. అక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటారు. వాళ్ళతో పాటు ఒక 1 year చిన్న పాపను కూడా తీసుకొని వచ్చి యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఒక చెట్టు కట్టి ఆ చెట్లు ఉయ్యాల్లో పెట్టి వాళ్ళు దర్శనానికి వెళ్తారు. తర్వాత ఇక్కడికి వచ్చాక దర్శనం కంప్లీట్ అయ్యాక భోజనాలు చేసి అలా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ మరి ఏంటంటే ఈ గుడి దగ్గర పంపించేస్తూ ఉంటారు. ఎవరిని ఉన్నారు ఈవినింగ్ 5 తర్వాత ఎలాంటి మనుషులు కూడా ఈ గుడి దగ్గర ఉండడానికి వీల్లేదన్నమాట. ప్రతి ఒక్కరిని పంపించేస్తారు. ఎందుకంటే నైట్ టైం ఇక్కడ గంగమ్మ తిరుగుతుందని, అలాగే అడవి జంతువులు తిరుగుతాయని. సో అసలు మనకి ఇక్కడ పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకుండా బాగా డార్క్గా అంత చీకటిగా ఉంటుందని ఈ విధంగా చాలా ఉంటాయి అన్నమాట. సో 5 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా అక్కడ ఉన్న పోలీసులు ఎవరిని ఉంచరు, అందరినీ కూడా ఖాళీ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే అప్పుడు వాళ్ళని కూడా పంపించేస్తే అలా అడుగు బయటకు వచ్చి అలా ఏమనుకుంటారు, ఈ ఆటోలో ఉంది ఆ అమ్మాయి అని వాళ్ళు అనుకుంటారు, ఆ ఆటోలో ఈ ఆటోలో ఉన్నారు అనుకుంటారు అన్నమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చేస్తారు. అడవి నుంచి బయటకు వచ్చినప్పటికీ పాప లేదన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది.
సో కంగారుగా కొంతమంది అందులో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం ఒక సింగిల్ ఆటో వేసుకొని వచ్చినప్పటికి కొంత దూరం వచ్చినప్పటికి ఒక 12 సంవత్సరాలు ఒక అమ్మాయి ఒక పెద్ద బొట్టు పెట్టుకొని మీరు ఎవరో కూడా ఈ లోపలికి వెళ్ళొద్దు, పాపకి ఏమీ జరగదు, గంగంతలు చూసుకుంటుంది, మీరు ఏం అవసరం లేదని చెప్పి వెనక్కి పంపించేస్తుందండి వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏదైతే ఇప్పుడు గుబ్బల మంగమ్మ గుడి ఉందో, గుహ ఉందో, ఆ గుహ పైన ఆ పాప ఆడుకుంటూ ఉందంట. ఇది అరౌండ్ ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ జరిగిందంట. సో ఇలా చాలా స్టోరీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే చాలా స్టోరీస్ సర్క్యులేట్ అవుతాం కాదు, దాంట్లో ఇలా ఎక్కడున్న ఆ గుడి కథ ఇదంతా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్టు గుడి దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్ 5 తర్వాత ఉంచరు. యాక్చువల్గా మనకి గుడి స్టార్టింగ్లో ఒక గుడి దగ్గర ఒక గేట్ ఉంటుంది, అక్కడ 4 తర్వాత దర్శనానికి ఎవరిని అలౌ చేయరు. అలాగే మనం గుడికి పందిరిమావుడు దాటాక ఓ గేట్ తగులుతుంది, మెయిన్ గేట్, ఆ రోడ్లోకి వెళ్ళండి. ఎందుకంటే యాక్చువల్ ఆ రోడ్ గేట్లో కూడా ఎవరిని పంపించనమాట. ఈవినింగ్ 5 తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయడం కానీ, ఆ గుడి దగ్గర ఉన్నా కానీ ఎవరిని ఉంచరు. సో అందరినీ కూడా పంపించేస్తారు అనమాట, సేఫ్టీ రీజన్స్. అంటే కొంచెం వైల్డ్ యానిమల్స్ అవి తిరుగుతాయి కదా, దాని గురించి. సో ఫైనల్గా దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దర్శనం అయ్యాక మేము మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. కాకపోతే మనకి ఆ ప్లేస్లో చాలా వేడి ఎక్కువ ఉంటుంది. అక్కడ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా కొంచెం వేడి ఎక్కువ, అంత ఫారెస్ట్ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే అక్కడ అంత వంటలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. అంటే మనకి ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారం, నేను ఆర్డర్ రివర్స్లో చెప్పా, సండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 డేస్ మాత్రం వేలల్లో వస్తారు. ఇప్పుడు ప్రతిరోజు వస్తారు వేలల్లోనే, పర్టికులర్గా ఈ 3 డేస్ వచ్చినప్పటికి వేలల్లో జనం వస్తారన్నమాట. అక్కడ ఎలాంటి ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బట్ కామెంట్ చేయండి, అంటే నేను ఇంకా వీడియోలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటన్నది. ఓకేనా? ఓకే, బాయ్, థ్యాంక్ యూ.